హలో గాయస్, ఈరోజు మనం టాప్ 10 తెలుగు మూవీస్ లిస్ట్ ఆఫ్ 2024 చూద్దామా. తెలుగు మూవీస్. సో 2024లో చాలా పెద్ద మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. సో ఫస్ట్ మోస్ట్ అవైటింగ్ మూవీ కల్కి 2898 ఏడి. సో ఈ మూవీ వచ్చేసి బిగ్ బడ్జెట్ మూవీ ఇది. సో 600 crores పెట్టి తీస్తున్నారు ఇది. అండ్ టీజర్ రెస్పాన్స్ కూడా చాలా బాగుండే. ఇది హాలీవుడ్ వైబ్ ఇస్తుంది మనకి. లైక్ డిస్టోపియన్ ఫీలింగ్ ఇస్తుంది. సో ఫస్ట్ మనం చెప్పుకోదగ్గ పెద్ద ఫిలిం అంటే కల్కి 2898 ఏడి. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి పుష్ప 2 ద రూల్. బడ్జెట్ వచ్చేసి ఇంక్రీజ్ అయింది ఫ్రమ్ పార్ట్ 1 నుంచి. సో పార్ట్ 1 సూపర్ సక్సెస్ అయింది. ముఖ్యంగా మ్యూజిక్ కూడా చాలా బాగుండేది. సో పుష్ప 2 విల్ బి రిలీజింగ్ ఆన్ August 15th. So eagerly waiting for this movie also. So this is the second biggest movie release. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి ఓజీ ఒరిజినల్ గ్యాంగ్స్టర్. పవన్ కళ్యాణ్ గారు త్రిబుల్ ఆర్ ప్రొడక్షన్ హౌస్ ఇది. త్రిబుల్ ఆర్ ప్రొడక్షన్ హౌస్. అండ్ టీజర్ వాజ్ సూపర్ అండి. లైక్ ట్రైలర్ కట్ కానీ టీజర్ కట్ కానీ అదంతా సూపర్ ఉంది. పవన్ కళ్యాణ్ లుక్స్ కూడా చాలా బాగున్నాయి ఈ మూవీలో. సో వెయిటింగ్ ఫర్ దిస్ మూవీ. దిస్ విల్ బి థర్డ్ ప్లేస్ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ యాజ్. ఎందుకంటే ఇది సుజిత్ మనకు సాహో ఎలా రిలీజ్ చేశాడో సేమ్ ఓజీ కూడా ఆ థీమ్తోనే రిలీజ్ చేస్తున్నాడు. ఇంకా ఇది బెటర్ అవుట్పుట్ ఇస్తుందని కోరుకుంటున్నాం. యా. సో థర్డ్ బిగ్గెస్ట్ ఫిలిం ఇస్ ఓజీ ఒరిజినల్ గ్యాంగ్స్టర్. అండ్ ఫోర్త్ బిగ్గెస్ట్ మూవీ వచ్చేసి దేవరా. త్రిబుల్ ఆర్ సక్సెస్ తర్వాత ఎన్టీఆర్ తీయబోతున్న సినిమా దేవరా విత్ కొరటాల శివ గారు కంబ్యాక్ ఇస్తారని అనుకుంటున్నాను ఈ మూవీ తోటి. బికాస్ లాస్ట్ మూవీ ఆచార్య డిసప్పాయింటెడ్ చేసింది. సో ఇది ఇంకా బిగ్ బడ్జెట్ కాబట్టి దేవరా మూవీ. సో ఇంకోటి ఇది అండర్ వాటర్ సీన్స్ ఎక్కువ ఉన్నాయి అంటున్నారు దేవరాలో. సో మేబీ అదే హ్యూజ్ పాయింట్ కావచ్చు దీనికి. అండ్ సో దట్స్ ఇట్. దిస్ ఈస్ ద ఫోర్త్ బిగ్గెస్ట్ ఫిలిం దేవరా. ఫిఫ్త్ బిగ్గెస్ట్ మూవీ వచ్చేసి గేమ్ చేంజర్. రామ్ చరణ్ ఫిలిం ఇది. అండ్ శంకర్ సార్స్ మూవీ ఆఫ్టర్ రోబో 2. ఇదే 2.0 తర్వాత ఇది గేమ్ చేంజర్ తీస్తున్నాడు. అండ్ రామ్ చరణ్ది కూడా ఆఫ్టర్ ట్రిపుల్ ఆర్ అంటే ఆచార్య కన్సిడర్ చేయొద్దేమో అనుకుంటున్నాను నేనైతే. ఆచార్య కాకుండా అంటే స్ట్రేట్ ఫిలిం అంటే ఐ థింక్ గేమ్ చేంజర్ అనుకోవాలి. సో శంకర్ సార్ కమ్బ్యాక్ కూడా ఇస్తాడని అనుకుంటున్నాను. అండ్ ఇది థీమ్ వచ్చేసి పొలిటికల్ డ్రామా వైబ్ లాగా ఉంది. మేబీ ఇది ఎలక్షన్స్ టైంలోనే రిలీజ్ చేస్తారని అనిపిస్తుంది. సో వీ నీడ్ టు వెయిట్ ఫర్ ద టీజర్ అండ్ ట్రైలర్ టు బి రిలీజ్డ్. ఓకే. సో దిస్ ఈస్ ద ఫిఫ్త్ బిగ్గెస్ట్ ఫిలిం లైక్ గేమ్ చేంజర్ అనేది 2024లో. నెక్స్ట్ ఇంకా ఇప్పుడు ఇంకా చిన్న హీరోలు లైక్ అప్కమింగ్ స్టార్స్ లాగా అనుకోవచ్చు. లైక్ సిక్స్త్ బిగ్గెస్ట్ ఫిలిం విల్ బి డీజే టిల్లు స్క్వేర్ వచ్చేసి సిద్ధు జొన్నలగొడ్డ డైలాగ్స్ తెలుసు కదా మనకి ఎలా ఉంటాయి. సో సూపర్ ఫన్ ఉండబోతుందని అనిపిస్తుంది నాకు డీజే టిల్లు స్క్వేర్. అండ్ ఇందులో కాస్టింగ్ కూడా బాగుంది. అనుపమ అండ్ సిద్ధు జొన్నలగడ్డ అండ్ సో మెనీ. ఇంకా సో వెయిటింగ్ ఫర్ ద రిలీజ్ అండి. ఇంకా ట్రైలర్ ఇంకా రిలీజ్ అవ్వలేదు. బట్ అప్పటికే ఇంకా సాంగ్స్ అయితే చాలా వినిపిస్తున్నాయి. సో సాంగ్స్ హిట్ అవ్వడము ఒక పాయింట్, ప్లస్ పాయింట్ దీనికి. సో వెయిటింగ్ ఫర్ ద రిలీజ్. సో సిక్స్త్ బిగ్గెస్ట్ ఫిలిం ఏంది డీజే టిల్లు స్క్వేర్. సెవెంత్ వన్ వచ్చేసి నాని అన్న మూవీ, సరిపోదా శనివారం మూవీ. సో ఇందులో మనకి
నానేసి యాక్టింగ్ గురించే చూడాలి, ఎందుకంటే వరుసగా తను ఎక్కువ ఎమోషనల్ అలాగే అవే చూస్తున్నాడు. మేబీ ఇది ఫన్ ఫీల్డ్ ఎంటర్టైన్మెంట్ లాగా అనిపిస్తుంది నాకెందుకో. సో ఇది కూడా వెయిట్ చేస్తున్నాను ఈ రిలీజ్ కోసం. ఇట్ వుడ్ బి గ్రేట్ టు వాచ్ అనిపిస్తుంది, ఎందుకంటే నానిస్ యాక్టింగ్ ఈజ్ తోపు చేస్తాడు. సో అందుకని. సో సెవెంత్ బిగ్గెస్ట్ ఫిలిం ఈజ్ సరిపోదా శనివారం. అండ్ నౌ కమింగ్ టు ద ఎయిత్ బిగ్గెస్ట్ మూవీ, ఉస్తాద్ భగత్ సింగ్. పవన్ కళ్యాణ్ మళ్ళీ, పవన్ కళ్యాణ్ సార్ మళ్ళీ ఇది. సో లక్కీ డైరెక్టర్, తన లక్కీ డైరెక్టర్ గబ్బర్ సింగ్ డైరెక్టర్ మన హరీష్ శంకర్ తోటి తీయబోతున్న మూవీ ఇది, ఉస్తాద్ భగత్ సింగ్. సో వీ నీడ్ టు వెయిట్ అండ్ సీ వాట్ అవుట్పుట్ ఇట్ వుడ్ బి. సో నాకు తెలిసి ఇది హ్యూజ్ సక్సెస్ అవుతుంది అనిపిస్తుంది, ఎందుకంటే ఇట్ ఈస్ ఎంటర్టైనింగ్గా ఉండొచ్చేమో మేబీ. ఐ ఐ థింక్ హరీష్ శంకర్ ఇంత టైం తీసుకొని ఇది చేస్తున్నాడు అంటే కంపల్సరీ ఇదేదో మంచి అవుట్పుట్ వచ్చేలాగానే ఉంది. సో ఎయిత్ బిగ్గెస్ట్ ఫిలిం వచ్చేసి ఉస్తాద్ భగత్ సింగ్. నైన్త్ నైన్త్ వచ్చేసి రాజా సాబ్. రాజా సాబ్ వచ్చేసి ప్రభాస్ది. ఈ మూవీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లాగా ఉంది. సో మనకి డైరెక్టర్ కూడా మారుతి గారు. సో డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంటుందంటే, ఈ డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంటుందంటే ఎంటర్టైన్ చేయాలి బాగా. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే నాకు తెలిసి ఇది బిగ్గెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అవుతుంది అని అనిపిస్తుంది. సో ఇది నైన్త్ బిగ్గెస్ట్ ఫిలిం రాజా సాబ్. అండ్ ఇన్ ద లాస్ట్ 10th వచ్చేసి డబుల్ స్మార్ట్. డబుల్ స్మార్ట్ ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ అనుకోండి. పూరి సార్ కంబ్యాక్ కూడా వెయిట్ చేస్తున్నాం దీని గురించి. పూరి జగన్నాథ్ సార్ డైరెక్షన్లో ఇంకా బాగా కంబ్యాక్ ఇస్తారని అనిపిస్తుంది. లైక్ లైగర్ అంతా ఆడకపోయినా ఇప్పుడు డబుల్ స్మార్ట్, సో సేమ్ థీమ్లో ఇస్మార్ట్ శంకర్ థీమ్లోనే తీసుకొస్తే ఇట్ విల్ బి ఏ హ్యూజ్ సక్సెస్. అండ్ దట్స్ ఇట్ గైస్. టెన్త్ టెన్త్ బిగ్గెస్ట్ ఫిల్మ్ వచ్చేసి డబుల్ స్మార్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.